ఏపీ సీఎం వైఎస్ జగన్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తొలి షాక్ ఇచ్చారు. దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను రేవంత్ రెడ్డి కలిశారు. తెలంగాణకు ఏపీ నుంచి 408 కోట్లు వసూలు చేయాలని రేవంత్ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. విభజన తర్వాత కూడా ఏపీ తెలంగాణ ఆస్తులను ఉపయోగించడం కొనసాగించింది. దీనికోసం ఏపీ తెలంగాణకు 408 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. కేంద్రం బకాయిలు వసూలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్ లోని రాజ్భవన్, హైకోర్టు, లోకాయుక్త, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ వంటి భవనాల కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి డబ్బులు వసూలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఇదంతా కాదు, విభజన చట్టంలో ప్రస్తావించని సంస్థలపై ఆంధ్రప్రదేశ్ యాజమాన్యం క్లెయిమ్ చేయడంపై దృష్టి సారించాలని రేవంత్ రెడ్డి అమిత్ షాను అభ్యర్థించారు. మొత్తానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రేవంత్ రెడ్డి తొలి షాక్ ఇచ్చారు. ఢిల్లీలో ఆయన మొదటి అధికారిక పర్యటన కేంద్రానికి అనేక అభ్యర్థనలు చేశారు. మెట్రో రీలైన్మెంట్, కొత్త ఇళ్లకు నిధులు, పాలమూరు ఆర్ఆర్ లిఫ్ట్ ఇరిగేషన్ కు జాతీయ ప్రాజెక్టు హోదా, హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2 ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలిసిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రత్యేకంగా 9,100 కోట్లతో 26 కిలోమీటర్ల మేర బీహెచ్ఈఎల్ లక్డికాపుల్, నాగోల్, ఎల్బీనగర్ కారిడార్లు, 32 కిలోమీటర్ల మేర ఎయిర్పోర్ట్ మెట్రో కారిడార్, రాయదుర్గం, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కారిడార్ రీలైన్మెంట్ అవసరమని ఆయన నొక్కి చెప్పారు. 6,250 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్ ను పరిశీలించాలని రేవంత్ రెడ్డి కేంద్ర హోంమంత్రిని కోరారు. అదనంగా వినోద ఉద్యానవనాలు, జలపాతాలు, పిల్లల నీటి క్రీడలు, వ్యాపార కేంద్రాలు, షాపింగ్ కాంప్లెక్స్ల వంటి ఫీచర్లను కలుపుతూ హైదరాబాద్ లోని మూసీ రివర్ ఫ్రంట్ ను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికను ఆయన కేంద్ర మంత్రికి తెలియజేశారు. ఈ కార్యక్రమానికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కేంద్ర మంత్రిని కోరారు. రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ ఇళ్లను ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరారు. తెలంగాణకు పెండింగ్ లో ఉన్న నిధులు విడుదల చేయాలని, కొత్త ఇళ్లను మంజూరు చేయాలని మంత్రికి సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ తో సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక సమావేశంలో పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టుకు హోదా కల్పించాలని కోరారు. కరువు, ఫ్లోరైడ్ సమస్యలు ఎదుర్కొంటున్న నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వికారాబాద్, నారాయణపేట, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలోని 12.3 లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందుతుందని వారు హైలైట్ చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ నగరంతో పాటు 6 జిల్లాల్లోని 1,226 గ్రామాలకు తాగునీటి సరఫరా చేయనున్నారు.